వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఈరోజు అయితే మీకు పచ్చి రొయ్యలు ఈజీగా గ్రేవీ కర్రీ చేసి చూపిస్తాను. ఈ కర్రీ అయితే మా అమ్మగారు ఈ విధంగా చేస్తారండి. నేనైతే వేరే ప్రాసెస్లో చేస్తాను. మా అమ్మగారు చేసినట్టుగా ఈసారి కర్రీ చేశాను. సింపుల్గా అయిపోయింది, టేస్టీగా ఉంది. ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక కామెంట్ చేయండి. అయితే నేనైతే రొయ్యల్ని ముందుగానే వీటిని ఫ్రై చేసి ఆయిల్లో ఆ తర్వాత కర్రీ చేస్తూ ఉంటాను, నీరు పోయే వరకు. అప్పుడైతే మనకి రొయ్య గట్టిగా రబ్బర్లాగా అయిపోతుంది. అలా కాకుండా ఈ ప్రాసెస్లో చాలా బాగుందండి. ఒక అరకిలో రొయ్యలు తీసుకొని కడిగి పెట్టానండి, ఒలిచేసి. దీనికోసం పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేశాను. ఒక 2 పచ్చిమిర్చి వేశాను. ఒక చిన్న బౌల్ అంతా ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేయించుకున్నానండి. కాస్త కలరు బ్రౌన్ కలర్లో రాగానే రొయ్యల్ని ఆ విధంగా వేసేసాను. ఉప్పు అలాగే నిమ్మకాయ వేసి కడుక్కొని రెడీగా పెట్టుకున్నాను. వేసేసి దీంట్లోకి పసుపు వేసేసుకున్నాను. పసుపుతో పాటు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. వేసేసి దీన్ని ఇలా కలిపేసానండి. కలిపేస్తే మనకి రొయ్యల్లోంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ ఇంకిపోయే వరకు దీన్ని మూత పెట్టేసి కుక్ చేసేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా మూత పెట్టేశాను. ఇక దీంట్లోకి అల్లం వెల్లుల్లి మనం ఇప్పుడు వేసేసాం కదండి, పైన ఇంకో వేరే మసాలా పేస్ట్ గ్రేవీ కోసం 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, చిన్న కొబ్బరి ముక్క, పచ్చి కొబ్బరి ముక్కేనండి, 1 స్పూను గసగసాలు, చిన్న చెక్క ముక్క, అలాగే ఒక 6 వరకు లవంగాయలు వేసి దీని వరకు పేస్ట్ చేసి రెడీగా పెట్టేసుకోండి. దీంట్లో నీళ్ళు పోయిన తర్వాత నేను ఉప్పు అలాగే కారం వేసేసుకొని ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ వేసానండి. ఇది కుక్ అవ్వడం కోసం. ఎక్కువ కుక్ అయిందనుకోండి మనకి రొయ్య రబ్బర్లాగా అయిపోతుంది కదా, అందుకని ఒక చిన్న గ్లాస్ వాటరే వేసాను. ఆల్రెడీ నీరు అంతా పోయి సగం కుక్ అయిపోయి ఉంటుంది కదా. ఇక నేను ఈ మసాలా పేస్ట్ని వేసేసుకున్నాను. వేడి వేడి రైస్లోకి కానీ, మనకి రాత్రిపూట పరోటా కానీ, చపాతీ కానీ, బటర్ నాన్ కానీ ఇలా చేసుకుంటాం కదా, వాటికైతే ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఈ విధంగా నేను ఒక 2-3 స్పూన్లు వేసుకున్నాను. పేస్ట్ అయితే వేసేసుకొని దీన్ని ఇలా కలిపేసుకున్నానండి. నేనైతే ముందు ఆయిల్లో రొయ్యల్ని మగ్గబెట్టి ఆ తర్వాత ఉల్లిపాయ వేగిన తర్వాత అందులో వేసి ప్రాసెస్ చేసేదాన్ని. టైం చాలా పట్టేది. ఈ విధంగా చేస్తే నీసువాసన వస్తుందేమో అనుకున్నాను, కానీ లేదండి, చాలా బాగుంది కూర. మా అమ్మ ఈ విధంగా చేస్తుంటే అమ్మ ఏంటి ఈ విధంగా చేస్తున్నావు అనుకున్నా. దీంతోపాటు కొత్తిమీర, కాస్త కసూరి మేతి వేసానండి. ఇలా దగ్గరికి అయిపోయేదాకా కుక్ చేసుకున్నాను. అయితే ఈరోజు ట్రై చేద్దామని మా అమ్మ చేసినట్టుగా చేశానండి. కూర మాత్రం A1 సూపర్గా ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. దగ్గర అయిపోయినప్పుడు ఇంకొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా దీన్ని పొయ్యి కట్టేసేయడమేనండి. వేడివేడిగా సర్వ్ చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంది. ఇక నుంచి రొయ్యల కూర ఇలాగే చేయాలని డిసైడ్ అయిపోయానండి. అంత బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. ప్రాసెస్ చిన్నగా ఉన్నా టేస్ట్ చాలా బాగుందండి. ఈసారి ఇంట్లో రొయ్యల కూర చేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.